పైకి భక్తి గలవారు దేవుని రాకళ్ళు ఎత్తబడరు. నీ వేరుతో సహా భక్తి కలగాలి. నీ ఫౌండేషన్ లోనే భక్తి ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో భక్తిని కనబరిచినప్పుడు మాత్రమే ఆ రెప్పపాటు సమయములో మార్పు చెందే కడబూర స్వరం వినపడే శబ్దము నీకు వినపడును గాక. ఎప్పుడు వినపడుతుంది నీకు ఆ శబ్దం అనంటే, నువ్వు లోపల నుంచి భక్తి చేయాలి. పైపైన భక్తి కాదు. పైపైన భక్తి సున్నము కొట్టిన సమాధి లాంటిది. చెప్పండి, ఎలాంటిది? పైకి ఎలా ఉంటది సమాధి? తెల్లగా ఉంటది. దాన్ని ఓపెన్ చేస్తే హలో ఎలా ఉంటది? దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీ పైన జీవితాన్ని కోరుకోవట్లేదు. నీ అసలైన జీవితం, రహస్యమైన జీవితం, ఒంటరైన జీవితం, నిజమైన జీవితం, ఒక్కడివి ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావో, ఏమి నిర్ణయాలు తీసుకుంటావో, ఎలా జీవిస్తావో అదే నీ అసలైన జీవితం. స్తోత్రం చెప్పండి. ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కడి ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచన చేస్తావో, ఎంత భక్తిగా ఉంటావో, ఎంత పరిశుద్ధంగా ఉంటావో, ఎంత నిజాయితీగా ఉంటావో అదే అసలైనటువంటి జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.